గారు. అంటే ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఎవరికి వాళ్ళు మేమే రైతులకు చేసాం, మేమే రైతులకు చేసాం. సరే రైతు కష్టాలు ఎలా ఉన్నాయో ఇవాళకి స్వతంత్రం వచ్చిన తర్వాత రైతులు ఎంత ఉన్నాయో మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక ఏడాది పాటు ఏదో చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మహారాష్ట్రలో పాదయాత్ర చేసి కాళ్ళని బొబ్బలు వచ్చేదాకా చూసాం. కూరగాయలు రోడ్ల మీద పారబోస్తారు. ఇదంతా అంశం ఉంది. సరే మొత్తానికి గతంలో రైతు బంధు లాంటిది ఒక పథకం తీసుకొచ్చారు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. కొంత అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, లేకుంటే అనేక డిమాండ్ల ఫలితంగానూ కొన్ని అమలు చేస్తూ వస్తున్నారు. రైతు రుణమాఫీ కూడా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ ఒకసారి చేశారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ రైతు బంధు వచ్చేటప్పటికి దీని మీద చర్చలు జరిగినాయి. ఎందుకంటే దానికి ఒక లిమిటేషన్ లేకపోవడం వల్ల ఎవరికి ఇస్తున్నాం అనేటువంటిది వెంచర్లకు ఇస్తున్నారా, లేకపోతే ఇంకోటి ఉందా అనే చర్చ కూడా విస్తృతంగా. అంటే ఫస్ట్ ఫేజ్లో బీఆర్ఎస్కి ఏదైతే అడ్వాంటేజ్ అయిందో రైతు బంధు, సెకండ్ ఫేజ్కి వచ్చినప్పటికి ఏంటంటే ఏముందిలే మా ఎకరం ఉన్నవాడికి 2 ఎకరాల వాడికి ఇంత వచ్చింది, 100 ఎకరాలకు వచ్చింది, వాళ్ళకి లాభం జరిగింది, మాకేం లాభం జరిగింది అనే నెగిటివ్ సెన్స్ కూడా స్టార్ట్ అయినటువంటి ఒక వాతావరణం మనం చూసాము తెలంగాణలో. బస్ ఇవన్నీ కూడా రైతులకి, నిజమైనటువంటి రైతులకి న్యాయం జరగాలి. అది రైతు రుణమాఫీ లేకుండా కొంతమంది రైతులు రుణాలు తీసుకుంటారు, రీషెడ్యూల్ చేస్తారు. కొంత వాంటెడ్లీగా ఉండేవాళ్ళు ఉంటారు, ధనిక రైతులు. పేద రైతులేమో అవసరానికి తీసుకునే వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని కూడా ఒక స్కీమ్ అనేటువంటి నిజంగా కూడా ఎగ్జిక్యూషన్ కాకపోతే ప్రభుత్వానికి భారం, రైతులకు మేలు జరగదు. కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు రైతులు 3 విధాలు. ఒకటేంటి, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, అసలు రైతులు. ఈ ముగ్గురిని మనం కంపారిజన్ తీసుకున్నప్పుడు కూలీలకి ఏ న్యాయం జరుగుతుంది? కౌలు రైతులకు ఈ చట్టాలు వర్తిస్తున్నాయా? లేదు. చివరకు రైతుకు వర్తిస్తాయి. ఒక్కటే ఉదాహరణ చెప్తా. గత ప్రభుత్వం హయాంలో ఒక శాసనసభ్యుడు ఆయనకున్న భూములు, అంటే రకరకాల పేర్లతో ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళ పేరుతో కూడా భూములు, మొత్తం 1,20,00,000 ఆయనకు వచ్చింది. ఒక శాసనసభ్యుడు తీసుకున్నాడు. కరెక్ట్? అది మరి ఎవరికి పోయినట్టు? మరి పోనీ ఆ శాసనసభ్యుడు బీదవాడా? కాదు. అన్ని ఎకరాలు ఉన్నట్టు బీదవాడు ఎట్లా ఇస్తాడు? అనేక కంపెనీలు, కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయి. తీసుకున్నాడు కదా. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్మ. అంటే ప్రజలందరూ కట్టే ట్యాక్సుల సొమ్మే కదా. మన సొమ్మును అలా దుర్వినియోగం చేయొచ్చా? మరి ఏం జరుగుతున్నది? ఇప్పుడు కూడా అదే జరగవచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, కాదని నేను చెప్పడం లేదు, ఈ ప్రభుత్వం హయాంలో కూడా. కాబట్టి అసలు ఇక్కడ పేద రైతు ఎవరు, ఎన్ని ఎకరాలు ఉన్నవి, ఉన్నత వర్గాలు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు తెలంగాణలో 92% ఉన్నారుగా, 90% ఉన్నారని ఒక గణాంకాలు చెప్తాయి కదా. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళ సంఖ్య అబోవ్ 90 ఉంది. ఇవాళ రైతు ఎందుకు బాధపడుతున్నాడంటే ఇక్కడ ధరలు, ఏది ఎరువుల ధరలు కానీ, మందుల ధరలు కానీ, ఎక్విప్మెంట్స్ ధరలు కానీ ఊహకందని విధంగా పెంచేస్తూ ఉన్నారు. వాటిని అదుపు చేయాల్సింది ఎవరు? కేంద్రం చేస్తున్నదా? చేయటం లేదు. చేయనప్పుడు తనకు ఒక ఎకరాకు 10,000 ఖర్చు అవుతుందని బడ్జెట్ వేసుకుంటే 30,000 ఖర్చు అయితే ఏం చేయగలుగుతాడు ఆయన? తగిన పంట రావాలి కదా, అలాగే పంటకు గిట్టుబాటు ధర రావాలి కదా. మరి ఇంత ఒక 10,000 ఖర్చు అయ్యేది 30,000 అయితే, అంటే 20,000 పెరిగినప్పుడు, అంటే 2 పెరిగినప్పుడు ఆయన గిట్టుబాటు ధర 2 పెరుగుతున్నదా? లేదు కదా. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆ గిట్టుబాటు ధరలు ప్రతి సంవత్సరం. మరి అంత రేషియోలు పెంచుతున్నారా? అందుకనే కదా రైతు ఉద్యమం వచ్చింది. ఊరికనే ఎందుకు వస్తాయి? అసలు ముందు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నవి, వాటి మీద ఏమన్నా దృష్టి పెట్టారా కేంద్రాలు కానీ రాష్ట్రాలు కానీ? పెట్టవు. ఎందుకు? ఆ పెద్ద బడా కంపెనీలన్నీ అంతే కదా. విత్తనాలు కూడా నకిలీ విత్తనాలు. ఎన్ని చట్టాలు తెచ్చినా పీడీ యాక్ట్లు పెడతారు, ఎన్ని తెచ్చినా మళ్ళీ నకిలీ విత్తనాలు మోసపోతున్నారు, తయారవుతూనే ఉన్నాయి. నకిలీ విత్తనాలు తయారవుతూనే ఉంటాయి, నాసిరకం విత్తనాలు తయారవుతూనే ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఏమీ చెయ్యకుండా మేము రైతు భరోసా చేసాము, లేదంటే రైతు బంధు పెట్టాము, ఇవన్నీ చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. ముందు ధరలు తగ్గించాలి. ఎక్విప్మెంట్స్, ఇవాళ ట్రాక్టర్ ధర ఎంత? ఎక్విప్మెంట్స్ చూడండి ఎంత పెరిగిపోయాయి. ఒక్కొక్కటి ఏ వస్తువు కొన్నా కూడా, పార కొన్నా, గడపార కొన్నా చూడండి ఎంత రేట్లు ఉన్నాయి ఒక్కొక్కటి. ఈ పరిస్థితుల్లో రైతును ఆదుకోవాలంటే ముందు వీటి ధరలు తగ్గించండి, అలాగే రైతును ఆదుకోండి. ఆనుకున్నప్పుడు ఏంటి? రుణము మెయిన్.
రుణాల విషయం ఏమొస్తుంది, బ్యాంకులో రుణాలు మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నారు, వడ్డీ మాఫీ చేయడమో లేదంటే తక్కువ ఉంటే కనుక బయట వడ్డీకి అయితే అసలు లేదనుకోండి అదే చెప్పవద్దు. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు బ్యాంక్ ఏంటంటే అకౌంటబిలిటీ ఉంది, దాని ఏదో మాఫీ చేయడమో లేకపోతే వాయిదా వేయడమో వడ్డీ మాఫీ చేయడమో చేస్తారు, అసలు మాఫీ చేయడమో. బట్ ప్రైవేటు రుణాలు ఎంతెంత 3 రూపాయల నుంచి 10 రూపాయల మైక్రో ఫైనాన్స్ అనేది ఒకటి ఉంది కదా, 3 రూపాయల నుంచి 10 రూపాయలకు వడ్డీకి తీసుకుంటున్నాడు రైతు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఆ వడ్డీలు తట్టుకోలేక, ఎగ్జాక్ట్లీ వాటిని పే చేయలేక. మీరు వాటి